అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024లో దేవీ నవరాత్రులు ఏ రోజు వచ్చాయి, అలానే ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారికి ఇష్టమైన చీర రంగు ఏమిటి, వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారు మనకి 9 అవతారాలలో దర్శనమిస్తారు. ఈ 2024లో విజయదశమి పండుగ అనేది అక్టోబర్ 12వ తారీఖు వచ్చింది. అంటే శనివారం రోజు మనకి ఈ దసరా పండుగ అనేది వచ్చిందండి. నవరాత్రులు కూడా మనకి ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. అక్టోబర్ 3వ తారీఖు గురువారం నుంచి అక్టోబర్ 12వ తారీఖు శనివారం వరకు మనకి నవరాత్రులు అనేది చక్కగా జరుపుకుంటూ ఉంటామండి. నవరాత్రుల్లో మొదటి రోజు 3వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారము, బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం, నైవేద్యం నానబెట్టిన శనగలు, తీపి బూందీ, అలానే అమ్మవారి చీర రంగు వచ్చేసరికి లేత గులాబీ రంగు చీర. నవరాత్రుల్లో 2వ రోజు వచ్చేసరికి 4వ తారీఖు అండి, ఆశ్వయుజ శుద్ధ విద్య శుక్రవారము, గాయత్రీ దేవి అలంకారము, నైవేద్యం వచ్చేసరికి రవ్వ కేసరి, అమ్మవారికి ఇష్టమైన రంగు వచ్చేసరికి నారింజ రంగు చీర అండి. నవరాత్రుల్లో 3వ రోజు వచ్చేసరికి 5వ తారీఖు శనివారము, ఆశ్వయుజ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము, నైవేద్యం వచ్చేసరికి పొంగలి, చీర రంగు వచ్చేసరికి గంధపు పసుపు రంగు చీర. నవరాత్రుల్లో 4వ రోజు 6వ తారీఖు ఆదివారము, ఆశ్వయుజ శుద్ధ చవితి, లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారము, నైవేద్యం వచ్చేసరికి పెసర బూరెలు, పులిహోర, చీర రంగు వచ్చేసరికి గోల్డ్ జరీ చీర. అలానే 5వ రోజు 7వ తారీఖు సోమవారము, ఆశ్వయుజ శుద్ధ పంచమి, మహాచండీదేవి అలంకారము, నైవేద్యం చక్కెర పొంగలి, చీర రంగు వచ్చేసరికి ఎరుపు రంగు చీర అమ్మవారికి కడతారు. అలానే 6వ రోజు వచ్చేసరికి 8వ తారీఖు మంగళవారము, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మహాలక్ష్మీదేవి అలంకారము, అలానే నైవేద్యం క్షీరాన్నము, అమ్మవారికి ఇష్టమైన రంగు వచ్చేసరికి ఈరోజు గులాబీ రంగు చీర. అలానే నవరాత్రుల్లో 7వ రోజు 9వ తారీఖు బుధవారం రోజు అండి, ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దీనిని మనం మూల నక్షత్రం అని కూడా అంటూ ఉంటాము. నైవేద్యము వచ్చేసరికి అటుకులు, బెల్లము, శనగపప్పు, కొబ్బరి, చీర రంగు వచ్చేసరికి తెలుపు రంగు చీరండి. అలానే నవరాత్రుల్లో 8వ రోజు 5వ తారీఖు గురువారము, ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దుర్గాదేవి అలంకారంతో మనకి దర్శనమిస్తారు. అలానే నైవేద్యం చలివిడి, వడపప్పు, పాయసం, చీర రంగు వచ్చేసరికి స్వర్ణ కవచం అంటే బంగారు రంగు చీర. అలానే నవరాత్రుల్లో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి శుక్రవారము, మహిషాసుర మర్దిని దేవి అలంకారము, నైవేద్యం వచ్చేసరికి పొంగలి, అలానే చీర రంగు వచ్చేసరికి లేత గులాబీ రంగు చీర. అలానే విజయదశమి వచ్చేసరికి శనివారం రోజు అండి, రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు వచ్చేసరికి పులిహార, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. చీర రంగు వచ్చేసరికి పచ్చటి రంగు చీర. అలానే ఈ శనివారం రోజు సాయంత్రము పవిత్ర కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారండి. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఈ తెప్పోత్సవం అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసేటప్పుడు 108 సార్లు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలండి.